హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఏపీలో పొట్టి శ్రీరాముల విగ్రహం వార్త చాలా సంచలనమవుతుంది. 86 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం కడదామని చెప్పేసి లోకేష్ గారు, చంద్రబాబు గారు అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. 125వ జయంతికి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కడతా అని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. అసలు ఎందుకు సార్, అవసరం అంటారా, కట్టాలంటారా? సార్, ఇవాళ మనం తెలుగు రాష్ట్రం సాధించుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ అనే నవంబర్ 1 అవతరణ దినోత్సవం అంటే ఆ మహానుభావుడు పెట్టిన దీక్షని, పొట్టి శ్రీరాములు అనే మహానుభావుడు 56 రోజులు చేసిన నిరాహార దీక్షకి, మీకు తెలుసా సార్ ఆ నిరాహార దీక్ష ఎంత ఘోరాతి ఘోరం. వీళ్ళందరూ ఎంత పనికిమాలిన లేదా వాళ్ళందరూ మారుతున్నారు చూడండి. వీళ్ళు ఏం చేసినా పాపం లేదు సార్, కనీసం చలనం లేదు. ఒక శ్రీకాంతాచారి చనిపోతే రాష్ట్రంలో కదలిక ఎలా ఉందో అందులో ఆ మహానుభావుడు చనిపోయిన తర్వాత దాకా కూడా మనకి దిక్కు దివానం లేదు సార్. ఆయన మలమూత్రాలు నోట్లో ఉంచేశారు, పురుగులు పక్కి చచ్చిపోయాడు ఆయన. అసలు ఊహకందని మరణం సార్ అది. అసలు ఆ మహానుభావుడికి చేసిన త్యాగం వెలకట్లేదు. అలాంటి మహానుభావుడికి ఇన్నాళ్ళకి సిగ్గుపడి విగ్రహం పెడుతున్నారంటే ఇప్పటికైనా సిగ్గు వచ్చిందని చెప్పాలి ఎవరికైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనుకుంటాను, నాకు తెలిసి ఆ నెల్లూరుకి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి జిల్లా అని పేరు పెట్టారు. ఇవాళ ఈ మహానుభావులకి కనీసం నివాళులు అర్పిస్తూ 86 అడుగులు విగ్రహం పెట్టడానికి నిశ్చయించుకున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఇవాళ చరిత్రలో ఆ మహనీయుడి త్యాగాన్ని చిరస్మరణీయంగా ప్రతిరోజు మనం గుర్తించుకోవాలి. ఆఖరికి నవంబర్ 1 అవతరణ దినోత్సవాలు కూడా చేయట్లేదు. తలతోక లేకుండా జూన్లో ఎడగొట్టి అవతల మన మొహాన్ని అక్కర లేకుండా పడేసిందని కూడా గుర్తింపు లేకుండా మనం ఏం చేసుకుంటున్నాం మనకే తెలియట్లేదు. అవతరణ దినోత్సవం ఓ విలువ కట్టలేని ఓ మహనీయుడి త్యాగం ఫలితమే తెలుగు రాష్ట్రం ఏర్పడింది. దాని మీద కృతజ్ఞతా భావంగా అయినా సరే ఆంధ్రప్రదేశ్ని అవతరణ దినోత్సవం 1వ తారీఖున మార్చుకుండా ఉంటే చాలా సంతోషించే మొదటి వ్యక్తిని నేను. సార్, ఆయన త్యాగం విలువ కట్టలేంది. ఆయన ఆత్మ అభిమానాన్ని, తెలుగు రాష్ట్ర ప్రజల ప్రైడ్ని ఒక రాష్ట్ర రూపంలో మనకి ఇచ్చిన ఒక వరప్రదాయుడు ఆయన. భగవంతుడే. ఆయన భగవంతుడి రూపంలో మనకి ప్రత్యక్షంగా కనబడి ఆయన అనిర్వచనీయమైన పోరాటానికి, ఆయన ప్రాణత్యాగంకి, ఆయన ప్రాణం బలైన దానికి మనం ఏం పాపం చేసామో తెలియదు సార్. తెలుగు రాష్ట్రాలు ప్రాణ బలిదానాలు, ఆత్మార్పణాలు జరిగితేనే కానీ రాష్ట్రాలు ఏర్పడలేదు. ఇక్కడ తెలంగాణ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే. అవునవును సార్. సో ఇది మనం చేసుకున్న దౌర్భాగ్యం. ఎందుకంటే ఆ ఢిల్లీలో ఉన్న మూర్ఖం వెధవలకి ఎవరు ఏం చేయలేకపోతున్నాం. దానికి తోడు ఈ రీజనల్ పార్టీలు ఈ ససౌతనం ఒకటి ఎక్కువైపోయింది. ఈ ససౌతనం వల్ల ఈ దౌర్భాగ్యం, అంతకన్నా ఇంకేం లేదు సార్. ముఖ్యంగా చెప్తున్నాను కదా, ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడే ప్రాంతీయ భాషలు, ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడే ప్రాంతీయ పార్టీలు, ఇలాంటివన్నింటినీ ఒక నిజంగా ఖచ్చితంగా ప్రోత్సహించుకోవాలి, పరిరక్షించుకోవాలి. అందులో ఇలాంటి మహనీయుల్ని ఖచ్చితంగా చిరస్మరణీయంగా ఆ జన్మంతో మనం రుణపడి ఉండవలసిన వ్యక్తులు వీళ్ళు. పొద్దున ఒక స్పీచ్లో లోకేష్ గారు 125వ జయంతికి 121 జయంతి అని చెప్పేసి అన్నారు. అంటే సార్, నాలెడ్జ్ ఉన్నట్ట సగం సగం తెలుసుకొని మాట్లాడుతున్నట్ట సార్. ఒకటి నాకు తెలిసి చైనా బ్యాచ్ అంటాం మేము, చైతన్య నారాయణలో చదువుకున్నవాడికి ఎవరికి ఇంగిత జ్ఞానం, లోక జ్ఞానం, లోక పరిపక్వత ఏమి ఉండదు. వాడు ఎంతసేపు 2 ఐఐటి వచ్చిందా, జేఈ వచ్చిందా ర్యాంక్ తప్ప వాస్తవానికి దగ్గరగా ప్రజా సమస్యల మీద, ప్రజాస్వామ్యంలో నిజమైన పోరాట యోధులు ఎవరో వాళ్ళ గురించి ఏ విధమైన బేసిక్ అవగాహన ఉండవు. అంచేత కనీసం స్క్రిప్ట్ రాసి వాళ్ళకైనా కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి చూసి చదివేటప్పుడైనా సరే. సో ఇవి కొంచెం అవి పదాలు దొరలడం, ఈ అంకెలు తరబడడం, ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి ఈ పొలిటికల్ లీడర్స్కి. అందులో లోకేష్ ఏమో అతీతుడే కాదు. ఇన్ 10:1:10 స్కేల్లో ఖచ్చితంగా 6 తప్పులు ఉంటే 4 సార్లు మనకి మన అదృష్టానికి కాస్త మంచి మాటలు మారుతుంటాడు ఆయన.